టంటడాయ్ అవే ఇవి. ఇందులో మీకు ఏవి బాగా అనిపించిందో నాకు చెప్పండి. ఉంటే ఒక రోజు కూడా రావు, మధ్యాహ్నం కంతా డ్రై అయిపోతాయి. బాగుంది, నాకైతే నచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు వచ్చేసి నేను లాంగ్ నెక్ అయితే చేస్తున్నాను, ఇలా హారము. హాయ్ అందరికీ, ఈరోజు మా ఇంట్లోనే రెడీ చేసుకున్న థింగ్స్ అన్నీ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అవేంటివి అంటే చూడండి, టంటడాయ్ అవే ఇవి మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను, అందుకే చూపిస్తున్నాను. చూడండి, ముందుగా వచ్చేసి నేను బ్యాంగిల్స్ ఇవి రెడీ చేసినాను. ఇవి ఎట్లా రెడీ చేసినాను అంటే, నేను ఒకటి వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని 4 చిన్న చిన్న బ్యాంగిల్స్ జాయిన్ చేసేసి లోపల పైన వెల్వెట్ క్లాత్ ఇలా అంతా స్టిచ్చింగ్ చేసిన, స్టిచ్ చేసిన. అతికిస్తే వాటర్లో పడితే వెళ్ళిపోతాయి కదా. ఇది వాటర్ ప్రూఫ్ బ్యాంగిల్స్ అనమాట, వాటర్లో కూడా వేసుకోవచ్చు. అరే ఇక్కడ వచ్చేసి నా డ్రెస్కి వచ్చినాయి ఇవి. నా డ్రెస్కి ఇవి వచ్చిండే హ్యాంగర్స్. ఈ హ్యాంగింగ్స్ అనేది నేను ఇలా వేసినాను. చూడండి, నచ్చినాయా మీకు? చూడండి, నేను వేసుకుంటున్నాను. ఇవి మనము డ్రెస్సెస్లో కానీ జీన్స్లో కానీ వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా, చాలా క్యూట్గా కూడా కనిపిస్తాయి. మ్యాచింగ్ డ్రెస్సెస్లో కూడా బాగా యూజ్ అవుతాయి. నాకైతే భలే నచ్చినాయి. మీకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్. ఇవి కూడా చిన్న చిన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి నేను జాయిన్ చేసిన. మట్టి గాజులన్నీ నాకు కలర్ చేంజ్ అయితే ఎందుకు పడేయాలా అనిపించింది, అందుకు నేను ఇలా రెడీ చేసినాను. అవంతా జాయిన్ చేసి పైన బ్లాక్ కలర్ వెల్వెట్ క్లాత్ అయితే చూడండి, నేను ఇలా రౌండ్గా స్టిచ్ చేసి పైన వచ్చేసి ఇలా మిర్రర్వి అతికిచ్చేసినాను. ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా జీన్స్లోకి అయితే చాలా అంటే బాగుంటాయి. నేనైతే జీన్స్లోకే రెడీ చేసుకున్నాను. చూడండి, బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను లాంగ్ నెక్ అయితే చేస్తున్నాను, ఇలా హారము. ఇది వచ్చేసి నేను క్లాత్తోనే రెడీ చేసినాను. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఒక లాకెట్ వేసేసి ఇక్కడంతా చిన్న చిన్నగా ఇవి హ్యాంగింగ్స్ కుట్టేసి ఇక్కడంతా మిర్రర్ స్టోన్ అంతా అతికిచ్చేసిన. ఇది కూడా సేమ్ క్లాత్తోనే అంతా స్టిచ్ చేసి బాగా అంతా స్టిచ్ చేసేసినాను. ఇదేమి ఫెవిక్విక్తో అతికిచ్చినది ఏమీ లేదు, ఓన్లీ ఒక్కటే ఫెవిక్విక్తో అతికించిన. ఫెవిక్విక్ కాదు, ఫెవికాల్తో అతికిచ్చినాను. ఇదంతా నేను సెట్గా రెడీ చేసుకున్నాను అనమాట. ఆపోజిట్ వేసుకోవాలంటే నేను ఇలా ఆపోజిట్ కూడా వేసుకుంటాను అనమాట. చూడండి, నేను ఇలా ఆపోజిట్ కూడా వేసేసుకుంటాను. అలాగే ఇది నేను ఎందుకు అంటే, ఇది నాకు ఒక ఫేవరెట్ డ్రెస్ ఉంది. ఆ డ్రెస్లోకి అయితే నేను ఇది రెడీ చేసుకున్నా. ఆ డ్రెస్ కూడా ఎప్పుడన్నా వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, సేమ్ అదే డ్రెస్లోకి మ్యాచింగ్ కావాలని నేను ఇలా చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి సేమ్ ఇదే డిజైన్తోనే, ఇదే లాకెట్తోనే మీషోలో చూసిన. మీషోలో చూసింటే అది 300 దాకా కాస్ట్ ఉంది. నాకైతే ఒకటి బ్లాక్ బీడ్స్ హారం కావాలని సెర్చ్ చేసిండే మీషోలో 300 దాకా కాస్ట్ ఉంది. ఎందుకంత కాస్ట్ పెట్టాలని నా దగ్గర ఉన్న సేమ్ బ్లాక్ బీడ్స్ ఇవి తీసేసుకొని ఇలా ఒకటి దారం తీసుకొని, బాగా గట్టిగా ఉండే దారం తీసుకొని వాటికి ఈ బ్లాక్ బీడ్స్ అన్నీ ఎక్కించి పైన బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. వేరే పూసలతో ఇలా డిజైన్ చేసేసి ముందర వచ్చేసి ఇలా లాకెట్ వేసుకున్నాను అనమాట. సేమ్ మీషోలో ఉన్నట్లే ఉంది. నాకు కూడా పర్వాలేదు, బాగానే రెడీ అయ్యింది, బాగానే వచ్చింది. ఇంత మంచిగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చూడండి, నాకైతే బాగా అనిపించింది ఇదైతే. చూడండి, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. సేమ్ ఇది కూడా నేను మీషోలో చూసినాను. ఇది కూడా సేమ్ కాస్టే, అంటే $1 లాకెట్ ఒకటి వేరే పడింది. సేమ్ అంతా బీడ్స్ అయితే సేమ్ ఇవే బీడ్సే ఉన్నాయి. మీషోలో నేను హారం చూసినాను, సేమ్ అదే స్టైల్లోనే చేసుకున్నాను. ఇది
చూడండి ఈ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. చూడండి ఒకటే కాదు, ఇది వచ్చేసి పెద్దగా పెద్ద పెద్ద బీడ్స్ అన్ని ఈడేసి చిన్న చిన్న బీడ్స్ అన్ని ఈడేసినాను, చిన్న చిన్న నల్ల పూసలు. చూడండి ఇది డిజైన్ వేరు, అలాగే ఈ డిజైన్ వేరు. నాకైతే ఇవి రెండు చాలా బాగా అనిపించినాయి. ఇంత మంచిగా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇన్షాల్లా బాగానే వచ్చినాయి. నాకైతే చాలా హ్యాపీగా, నా కష్టానికి ఫలితం వచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి ఇది కూడా నేనే రెడీ చేసుకున్నాను. సేమ్ ఇది కూడా నేను మీషోలోనే సెర్చ్ చేసిన, మళ్ళీ కొంచెం డిజైన్ అయితే వేరే వచ్చింది. ఎందుకంటే నేను మీషోలో సెర్చ్ చేస్తాను, ఏదైనా నచ్చితే గిన నాకు కొనాలి అనిపిస్తుంది, కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. అందుకు నా దగ్గర ఉన్న పూసలతోనే నేను ఇలా రెడీ చేసుకున్నా. ఇది కూడా అంతే, సేమ్ ఇది కూడా నేను రెడీ చేసినాను అనమాట. చూడండి సేమ్ ఇవి రెండు నెక్కు కూడా వేసుకోవచ్చు, అలాగే మనం హ్యాండ్కి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను హ్యాండ్కి వేసేసి చూపిస్తాను అనమాట. చూడండి హ్యాండ్కి కూడా వేసుకోవచ్చు. ఇది బ్రేస్లెట్ లాగా కూడా చాలా బాగా క్యూట్గా అనిపిస్తుంది. జీన్స్లో కానీ డ్రెస్సెస్లో కూడా బాగుంటుంది. నేనైతే ఇట్లా రెడీ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇది నెక్లకు కూడా మనము డైలీ వేర్గా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి పూసలే కాబట్టి ఏమీ కాదు. చూడండి ఇది కూడా మనం నెక్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇది లాకెట్, అటాచ్ పెట్టేసిన, ఇలా అటాచ్ పెట్టేసిన నేను. ఇది కూడా మనం నెక్కి వేసుకోవచ్చు, అలాగే హ్యాండ్కి కూడా వేసుకోవచ్చు. నేను హ్యాండ్కి వేసుకొని చూపిస్తాను. చూడండి హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు. ఇది బ్రేస్లెట్ లాగా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా చూడండి. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి ఇవి కూడా నేను చీరలోకి కానీ లేదంటే లంగా ఓణీలోకి కానీ ఇలా నడుంకి కట్టుకుంటారు కదా, వడ్డానం లాగా చెప్తారు, క్లాత్ టైప్లో నేను ఇలా రెడీ చేసుకున్నా. ఇలా ఇవి పెట్టేసినాను ఇట్లా. సేమ్ దీనికి కూడా అంతే, ఇలా వేసేసుకున్నాను అనమాట. ఇది కూడా నా ఫేవరెట్ డ్రెస్లో కానీ నేను రెడీ చేసుకున్నాను. ఆ డ్రెస్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇవి రెండు చూడండి. ఈ రెండు మీకు నచ్చినాయా? ఇవి చూడండి పువ్వులు, మల్లెపూలు, కనకాంబరాలు చెప్తారు కదా, ఆ టైపులో ఇవి రెడీ చేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మన క్లాత్ హ్యాండ్ కవర్స్ ఉంటాయి కదా, వాటితో నేను ఇలా ఫ్లవర్స్ అంటే చిన్న చిన్నగా కుట్టేసి ఫ్లవర్స్ లాగా ఇలా చేసేసుకున్నా. కనకాంబరాలు లాగా ఉంటాయి. మనము పూలు కొనాలంటే అప్పటికప్పుడు ఒక్కొక్కసారి దొరికితే ఒక్కొక్కసారి దొరకవు. అదే ఇవైతే గిన మనం పెట్టేసుకోవచ్చు, ఆర్టిఫిషియల్గా కూడా ఉంటాయి, చాలా బాగా అనిపిస్తాయి. చూడండి నాకైతే బాగా నచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. పూలు తీసుకుంటే ఒక రోజు కూడా రావు, మధ్యాహ్నంకంతా డ్రై అయిపోతాయి. అదే ఇలా ఆర్టిఫిషియల్ పెట్టుకుంటే ఫొటోస్కి, వీడియోస్కి చాలా బాగా క్యూట్గా అనిపిస్తాయి. అందుకు నేను ఇలా రెడీ చేసేసుకొని ఎప్పుడన్నా శారీ కట్టుకున్నప్పుడు ఇలా పెట్టేసుకుంటాను. చాలా బాగా కనిపిస్తాయి. అందరూ అడుగుతారు ఇవి రియలేనా అని. దూరం నుంచి చూస్తే రియల్ లాగే కనిపిస్తాయి, దగ్గరకు వచ్చి చూస్తేనే నిజం తెలుస్తుంది. చూడండి ఎలా అనిపించిందో చెప్పండి. చూడండి ఇప్పుడు నా దగ్గర ఉండే వస్తువులతో నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఇలా రెడీ చేసుకుంటాను. ఇందులో మీకు ఏవి బాగా అనిపించిందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఏంజల్ తను నబియా డైలీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.